జనం కోసం జనార్దన్ మరియు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఒంగోలు నగరంలోని 38 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అత్యవసరమని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు పగిడి రాములు, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, పార్టీ నాయకులు కమ్మ వెంకటేశ్వర్లు, బండారు మదన్, పసుపులేటి సునీత, పగిడి సాంబశివరావు మరియు డివిజన్లోని కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జనార్దన్కు డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రత్నాలు ఏమైపోయాయి, ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి, ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు, కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికీ పాపం, ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం, యువశక్తినే ముంచారుగా గంజాయి వత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం, యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం, యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం, పద పద మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం, నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగణం, పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం, నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగణం. బీసీలందరి అండని కోతలు పోశాడు, అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు, అవ్వ
రేషన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన రాష్ట్రానికి చిప్పాయరా. వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. తెలుగుదేశం రావాలి నేడు మన తెలుగు జెండా. రోజున 38వ డివిజన్లో దామచర్ల జనార్దన్ గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం కూడా కలిపి ఉంటుంది. దీంట్లో ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ప్రజల అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమాలు, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ఒకసారి ప్రజలకి గుర్తు చేయడంతో పాటుగా రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చేటువంటి ప్రభుత్వంలో చేయబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియపరచడం ద్వారా ఈ నియంతృత్వ వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాము. దీంట్లో పాల్గొంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలు నగరంలోని 38వ డివిజన్లో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈరోజు టీడీపీ జనసేన శ్రేణులు కలిసి 38వ డివిజన్ నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రం చేసిన తప్పుల్ని తప్పుపడుతూ ఇవాళ రాష్ట్రం రాక్షస పాలన నడుస్తుంది. ఈరోజు ఈ రాక్షస పాలన పారదోలడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఉమ్మడి కార్యాచరణగా ఉమ్మడి నాయకులను గెలిపించుకొని, అభ్యర్థులను గెలిపించుకొని మన ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 38వ డివిజన్లో మామూలుగా దామచర్ల జనార్దన్ రావు గారు ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ప్రతి ఇంటింటికి కలిసి ఆ విధి విధానాలు వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల కోసం 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. మన సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు విద్యా దీవెన కింద, మళ్ళానేమో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి 15,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ వివరించుకుంటా ప్రతి ఇంటికి తిరుగుతున్నారు మన దామచర్ల జనార్దన్ గారు. ప్రతి ప్రోగ్రాం చేసినా కానీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. జనాలు కూడా బాగా స్పందిస్తున్నారు, మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో విజయవంతంగా ముందుకెళ్తగలుగుతున్నందుకు ముందుగా దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దామచర్ల జనార్దన్ గారు డోర్ టు డోర్ క్యాన్వాస్కి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద తిరగటం అయింది. ఉచిత బస్సు రేపు కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు ఉచిత బస్సు, రైతులకు భరోసా 20,000 భరోసా, అట్లనే మామూలుగా లేడీస్కి మామూలుగా ఉచిత బస్సు, ఇవన్నీ చేసి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఇవన్నీ చేయటం అయింది. రోడ్లు కానీ మంచి కానీ చెబ్బరు కానీ అన్నీ బాగా అభివృద్ధి చేయటం అయింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడులో ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా, అలాగే మా ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ చేపట్టిన మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ, అలాగే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఒంగోలుకి జనార్దన్ గారు ఏం చేయబోతున్నారని చెప్పుకొని ఈ డివిజన్లో 38వ డివిజన్లో జనార్దన్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి కూడా ప్రజలకు మరోసారి గుర్తు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని
ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా పెద్ద ఆయన పగిడి రాములు గారికి, అలాగే ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరుడు జనసేన నగర పార్టీ అధ్యక్షుడు రమేష్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.